రండి, యోహాను సువార్త ధ్యానాలు 29వ భాగం. మనం ధ్యానం చేసిన అంశానికి ఒకసారి వద్దాం. 4వ అధ్యాయము యోహాను సువార్త 15వ వచనం నుండి మనం చదువుదాం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకున్నట్లు చేదుకొనుటకు ఎంత దూరము రాకొనున్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు ప్రభువారు అంటున్నారు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. చాలండి. ఆ స్త్రీ యేసు ప్రభువారితో మాట్లాడుతూ ఆమె అంటుంది, అయ్యా, మీరు జీవజలం అంటున్నారు కదా, జీవజలం అంటున్నారు కదా, ఆ జీవజలం నాకు కావాలి. ఎందుకంటే ఆ జీవజలం తాగేవారు దప్పికొనరు, ఇక దాహమే వేయదు అని మీరు మాట్లాడడం నాకు అర్థమైంది. కాబట్టి ప్రభువా, ఆ జీవజలం నాకు కావాలి. నేను ఇంత దూరం వచ్చి చేదుకోలేకపోతున్నాను, తోడుకోలేకపోతున్నాను. ఆ నీరు చాలా ఇబ్బంది అవుతుంది. సుమారుగా చాలా దూరం ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది. ఈ బరువుతోటి నేను మోసుకుని వెళ్ళలేకపోతున్నాను. ఆ జీవజలం ఏంటో నాకు ఇవ్వవా? ఈవిడికి అర్థమైంది అది. యేసు ప్రభువారు ఏమన్నారంటే, జీవజలం కావాలమ్మా, అయితే నీ భర్తను తీసుకునిరా, మీ భర్తను తీసుకుని వస్తే ఆ జీవజలాన్ని నీకు ఇస్తా. అప్పుడు ఆమె మాట్లాడుతుంది, ప్రభువా, నాకు జీవజలం కావాలి, నీ భర్తను తీసుకురా. నాకు భర్త లేడు ప్రభువా. నువ్వు నిజమే చెప్పావమ్మా, నీకు ఇదివరకు 5 భర్తలు ఉన్నారు, కానీ ఇప్పుడున్న భర్త కూడా నీ వాడు కాదు, ఆయన భర్త కాదు. ఈమె ఎవరు? ఈమె పాపము చేస్తూ పాపములో సమరయులతోటి యూదులు ఎందుకు మాట్లాడరు అంటే, వీరు పాపము చేస్తూ బ్రతికేవారు, వీరు సంకరజాతి ప్రజలు, వీరు సరి అయిన జాతి వారు కాదు అన్న ఉద్దేశంతో ఈ సమరయులతోటి యూదా ప్రజలు కానీ చుట్టూ ఉన్నవారు కానీ ఎవ్వరూ మాట్లాడరు. కానీ దేవుడు మాట్లాడుతూ, నీవు నిజమే చెప్పావు, నీ భర్త లేడని చెప్పిన మాట నిజమే, ఇది వరకు నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాదు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. ఏమర్థమైంది ఈవిడికి? అప్పుడు వరకు ఏమనుకుంటుందంటే, ఈయన ఏదో జీవజలం ఇస్తాడంట, ఆ జీవజలం తీసుకుంటే నేను ఇంట్లోనే ఉండొచ్చు, ఈయన ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో, ఏదైనా గొప్ప కార్యం చేస్తాడేమో, పోనీలే జీవజలమే కదా, తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ కూర్చుని మనకు కావలసినంత జీవజలాన్ని తీసుకుని మన దప్పిక లేకుండా ఎంత దూరం రాకుండా చాలా హ్యాపీగా బ్రతికేద్దాము అనుకున్నది. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఆమె ఆలోచనతో ఉంటే ఆయన అంటున్నమాట, నీ భర్తను తీసుకురానగానే ఆవిడికి ఏదైపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంటి దగ్గర ఉన్న అతన్ని తీసుకుని, భర్తను తీసుకుని వచ్చి ఏదో రీతిగా నా భర్త ఇతడే అని జీవజలం పట్టుకెళ్ళిపోవాలా? నా భర్త ఇతడే అని చూపించి, ఏం తెలుసులే ఇతనికి, నా భర్తను చూపిస్తే నాకు జీవజలం ఇచ్చేస్తాడని అనుకోవచ్చు కదా? లేదు. మాట్లాడుతుంది, నీ మాట సత్యమేనమ్మా, నీ మాట సత్యమే. అర్థమైపోయింది, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నా, నీవు ప్రవక్తవని నాకు అర్థమైపోయింది. ఎందుకు? ఈమె 3 విషయాలు గ్రహించింది. ఏమని అంటే, మొదటిది ప్రవక్త అని గ్రహించింది, రెండవది పాపములు బయట పెట్టినవాడు అని గ్రహించింది, మూడవది రాబోయే మెస్సయా ఈయనే అని గ్రహించింది. 3 విషయాలు. ప్రవక్త అని ఎలా గ్రహించింది అంటే, ప్రవక్త ఏం చేస్తాడు?
ప్రవక్త యొక్క పని ఏంటి అంటే దేవుని దగ్గర నుండి ఏదైనా ఒక వార్త వస్తే ఆ వార్తను మనుషులకు చేరవేయడం ప్రవక్త పని. జరగబోయే దానిని ముందుగానే చెప్పడం ప్రవక్త పని. వచ్చే శోధన, శ్రమ, కష్టము, నష్టాన్ని ముందుగానే గుర్తెరిగి అక్కడ ఆ శ్రమ నుండి, ఆ సమస్య నుండి తప్పించబడడానికి ముందుగానే పనిచేసేవాడు ప్రవక్త. ఆమె అంటుంది, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను. ప్రవక్తని ఎలా గ్రహించింది అంటే 21వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఆవిడ ఏమంటుందంటే, అయ్యా మేము ప్రవక్తని నేను నమ్ముతున్నాం, ఈ పర్వతం మీద మేము ఆరాధిస్తాం, యెరూషలేములో యూదులు ఆరాధిస్తారు, మేము మా పితరులను నేర్పించినట్టుగా ప్రభువుని ఆరాధిస్తామంటే ఆయన అంటున్నాడు, నా మాట నమ్ము, ఈ పర్వతం మీదైనా యెరూషలేములోనైనా కొన్ని రోజులు రాబోతున్నాయి తండ్రిని ఆరాధించడం. ఇప్పటికీ చూడండి, యెరూషలేము అనేది మన రేడియోల్లో, టీవీల్లో, లేక అడ్వర్టైజ్మెంట్లో ఓ పరిశుద్ధమైనటువంటి పట్టణంగా ఉంది, కానీ ఆ పరిశుద్ధమైన పట్టణంలో దేవునికి ఆరాధన జరగటలేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు. అది ఒక వ్యాపార స్థలముగా మారిపోయింది. నిజముగా దేవుణ్ణి ఆరాధించేవారు అక్కడ లేరండి, అక్కడ లేరు. మరి ఎలా ఆయనను ఆరాధించే స్థలము అక్కడ లేదు. ఆరాధించే స్థలము కోసం చూస్తున్నాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయనను ఆరాధిస్తానంటున్నావు కదా, ఈ స్థలమందున్న లేక మేడ మీదో కొండ మీదో అక్కడ ఇక్కడ కాదమ్మా, ఆరాధన నీ హృదయంలో జరగాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. జరుగుతుందా మన హృదయాల్లో ఆరాధన? దేవుణ్ణి మనసారా ఆరాధించగలుగుతున్నామండి? మనసారా స్తుతించగలుగుతున్నామా? మన ఇంటి దగ్గర చాలా సమయం ఉంటుంది కదా, ప్రభుకి ఆరాధన ఇవ్వగలుగుతున్నామా? మనం ప్రభుని ఆరాధించగలుగుతున్నామండి? ఏమో, తీరిక సమయం దొరికితే ఇదివరకు రోజుల్లో టీవీలు ఉండేవి, ఆ టీవీలో ఏదో చూస్తూ కాలక్షేపం చేసేవారు. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి వృద్ధాప్యంలో ఉన్న ముసలి వారికి కూడా స్మార్ట్ ఫోన్లే. వారికి ఆ యూట్యూబ్ నొక్కుతున్నారు, అలా వెళ్తూ అంటున్నారు, అలా చూసుకుంటూ కూర్చుంటున్నారు ముసలివారు కూడా. సమయం దొరికింది, దేవునితో మాట్లాడుకుందాం. సమయం ఉంది, దేవునితో కొద్ది సమయం గడుపుకుందాం. ఎంతమందికి ఉంది ఆలోచన? నీ హృదయం అనే మందిరములో దేవుణ్ణి ఆరాధన జరగాల్సిన స్థలంలో ఆరాధన జరగట్లేదు, ఆరాధించాల్సిన స్థలంలో ఏవేవో వచ్చి చేరుతున్నాయి. ఒకప్పుడు యెరూషలేము మందిరంలోనూ ఆ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించేవారు, ఆరాధించే స్థలంలో ఏవేవో వచ్చి చేరినాయి. వ్యాపారాలు వచ్చి చేరినాయి, చాలా మోసపూరితమైనవి వచ్చి చేరినాయి. ఆ ఆరాధన జరగాల్సిన హృదయాల్లో ఏవేవో వచ్చి చేరుతున్నాయి. ఆరాధన ఉండాల్సిన హృదయాల్లో లోకంలో ఉన్నవి వచ్చి చేరుతున్నాయి. ఆయన్ను ఆరాధించాలంటే హృదయంలో ఆరాధన జరగాలి అని ఆయన మాట్లాడుతూ ఇక్కడ మనం చూస్తాం. ఆయన ప్రవక్త అని ఆమె గ్రహించింది. ప్రవక్త రాబోయేది, జరగబోయేది చెప్పారు అని ఆమె గ్రహించింది. రెండవది ఏమి గ్రహించింది అంటే ఆయన ఆమె పాపములు బయట పెట్టినవాడు అని గ్రహించింది. పాపములు బయట పెట్టినవాడని గ్రహించింది. ఈయన పాపములు ఎలా బయట పెడతారు? ఓ మనుషుల్లాగా ఏదైనా ఉంటే బహిర్గతం చేసేసి చెప్పడైనా. మొదటిగా ఆయన ఏం చేస్తాడంటే పర్సనల్గా మాట్లాడతాడు. ఆయన, నీలో ఈ లోపం ఉంది, జాగ్రత్త, ఆ లోపం నుండి బయటపడు. నాకిష్టం లేని పనులు, కార్యాలు ఉన్నాయి, ఆ పనుల నుండి బయటపడు. నీవు ఇష్టం లేని రీతిగా జీవిస్తున్నావు, జాగ్రత్త,
బయటపడు అని చెప్పి ఆయన పర్సనల్గా మాట్లాడతాడు. ఆయన డైరెక్ట్గా మాట్లాడు. అందరిలోనూ చెప్పి నువ్వు ఇలా చేసావని నిన్ను వేలిపెట్టి చూపించడు ఆయన. నువ్వు చేసే పనిని పరిశుద్ధ గ్రంథము ద్వారా కానీ, సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు కానీ, లేక నీ పర్సనల్గా నీవు దేవునితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన నీ హృదయానికి తెలియచేస్తాడు. నీలో ఉన్న లోపము, మనలో ఉన్న పాపము, మనలో ఉన్నటువంటి మోసక్రియలన్నీ కూడా ఆయన తెలియచేస్తాడు. అప్పుడు మనం సరి చేసుకున్నామా? సరి చేసుకోకపోతే ఏం జరుగుతుంది? సరి చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఆ పాపముల లిస్ట్ అంతా కూడా 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 20వ అధ్యాయము ప్రకారము ఆయన సింహాసనం ముందు నిలుచుండే రోజు రాబోతుంది. ఆ రోజు మన పాపముల చిట్ట మూట విప్పబడుతుంది. మనము కోట్ల కొలది ప్రజల ముందు తలదించుకొని బ్రతకాలి, తలదించుకుని నుంచోవాలి. ఎందుకు అంటే ఆ రోజు మన పాపములన్నీ బహిర్గతం అవుతాయి. ఆ రోజు మన మోసములన్నీ కూడా చేయబడతాయి. గొప్పవారిగా నటించాం కదా, మంచివారిగా నటించాం కదా, భక్తిపరులుగా నటించాం కదా, ఎంతో వినయ విధేయతలతో జీవించిన వారిగా నటించేశాం కదా. ఆ రోజు మన పప్పులేమీ ఉడకో, మన ఆటలేమీ సాగవప్పుడు ఏం జరుగుతుంది అంటే తీర్పు దినమున మనం నిందితులుగా ఆయన ముందు నిలబడి నరకాగ్నికి ఆహుతి కావలసిందే. ఆయన ప్రత్యక్షపరిచినప్పుడు, ఆయన మన పాపాలు తెలియచేసినప్పుడు, పర్సనల్గా మనతో మాట్లాడినప్పుడు సరి చేసుకుని వాటిని విడిచిపెట్టు దినమున మనం గొప్పవారిగా మారుతాము, దేవునికి ఇష్టానుసారంగా ఉంటాం. ఆయన బహిర్గతంగా చెప్పేవాడు కాదు, పర్సనల్గా చెప్పేవాడు. దేవుడు బహిర్గతంగా చెబుతాడు కదా. అయితే మనం కూడా ఎదుటివారి లోపాలు ఏమన్నా ఉంటే మనం చెప్పేద్దాం అని కొంతమంది కంకణం కట్టుకుంటారు. ఎదుటివారిలో ఉన్న పాజిటివ్ లక్షణాలు ఏమీ గుర్తుండవు. ఎదుటివారిలో మంచి అయితే చూడరు కానీ ఎక్కడ ఏం దొరుకుతుందా భూతద్దం పెట్టి చూస్తారు కొంతమంది. వీరిలో ఏ కోణం ఉంటుందా, ఏ లోపం ఉంటుందా, ఏ పాపం ఉంటుందా, వీరిని ఎలా బ్యాట్ చేద్దామా, వీరిని ఎలా నలుగురిలో నుంచో పెడదామా? క్రైస్తవురాలా, ఇది మనకు తగని లక్షణం. నీవు ప్రేమ కలిగి జీవించావా? సామెతల గ్రంథకర్త అంటారు, ప్రేమ అనేక దోషాలను కప్పేస్తుందంట. నీలో ప్రేమ లేకుండా స్వార్థమే ఎక్కువైపోతే ఎదుటివారిలో భూతద్దం పెట్టి చూస్తావు, ఎక్కడ ఏ మచ్చుందా అని చెప్పి ఎదుటివారిలో నీవు ఆ మచ్చనే చూసే ప్రయత్నం చేస్తావు. దేవుడు అంటాడు, నీ హృదయ స్థితి నేను చెప్పినప్పుడు మార్చుకున్నావా, నిత్యరాజ్యానికి వెళ్తున్నావు. నేను చెప్పినప్పుడు సరి చేసుకోలేదా, నరకానికి పోతావు. దేవుడు చెప్పేది మనుషుల్లాగా ఆయన నిందించే దేవుడు కూడా. అడుగుతున్నాను, మనం ఎవరిలోనైనా ఏదైనా లోపం చూడాలి, ఎవరినైనా ఏదో రీతిగా కించపరచాలనే ఆలోచన మనలో ఉంటే సరైన గుణలక్షణం మనది కాదు, సరైన ఆలోచన మనది కానే కాదు. ఈ మాట మర్చిపోకండి. మూడవదిగా ఆమె గ్రహించిన మూడో విషయం ఏంటంటే, రానున్న మెస్సయ్య రానయ్యున్నాడు, ఆయన నీవే అని ఆయనను బట్టి ఆమె గ్రహించింది. 25వ వచనం ఈ 4వ అధ్యాయము యోహాను సువార్త. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆమె గ్రహించింది, క్రీస్తనబడిన మెస్సయ్య వస్తాడు, ఆ మెస్సయ్య మా పాపం నుండి తప్పిస్తాడు, మమ్మలను పరిపూర్ణులుగా చేస్తాడు, మోక్షానికి తీసుకుని వెళ్తాడు, మమ్మలను సంసిద్ధులుగా చేస్తాడని
నమ్మింది, గ్రహించింది. ఆ మెస్సయ్య ఈ క్రీస్తే అని ఆమె గ్రహించింది. మనకు తెలుసండి మన పాపం నుండి విడిపించే దేవుడు మన దేవుడని, లేకపోతే మన జబ్బులు తగ్గించే దేవుడని మనకు తెలుసా? మన బాధలు తీసేసే దేవుడని మాత్రమే మనకు తెలుసా? కొడుకు పెళ్ళి అవ్వలేదు, కూతురికి గర్భం రాలేదు, కొడుకు ఉద్యోగం రాలేదు, లేకపోతే ఏదో వ్యాపారంలో నష్టాలు వచ్చినాయి, లేకపోతే గృహం కట్టుకుంటున్నాం, లేకపోతే వ్యాపారంలో లేక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి, అందుకని దేవుణ్ణి నమ్ముకున్నాం. అయ్యో ఎంతసేపు అయినా ఇలాగే ఉంటున్నాం, మన బ్రతుకు మారట్లేదు, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మనకు ఏదో కలిసి వస్తుందని చెప్పి ఇలాంటి దేవుణ్ణి వెతుక్కుంటూ దేవుణ్ణి దగ్గరకు మనం వచ్చామా? లేదండి. నీ అవసరత తీరదా? అలాగని కుమారుడికి పెళ్ళో, లేదా కూతురికి గర్భమో, లేకపోతే కుమార్తె వివాహమో, ఉద్యోగమో, లేకపోతే వ్యాపారమో, ఇల్లు ఇవేమీ కట్టుకోలేరా? జరగవా? ఎందుకు జరగవండి? మత్తయి గ్రంథకర్త 6వ అధ్యాయంలో అంటారు కదా చాలా క్లియర్గా, మనందరికీ తెలుసు ఆ మాట. ఏమంటారు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి కదా. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఏ రీతిగా మనల్ని తప్పిస్తాడో, ఆయన పాపం నుండి ఏ రీతిగా మనల్ని విడిపిస్తాడో మనకు అర్థమైనప్పుడు కదా మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకగలుగుతాం. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని విడిచిపెడతాం. మనకు కావలసిన ప్రతి అవసరత అక్కడ ఆయన తీరుస్తాడండి. తీర్చే దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి గుర్తెరిగింది ఈమె, గుర్తెరిగి. ఇప్పుడు రెండో భాగంలోనికి వస్తున్నాను. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయం 28 నుండి చదువుదాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పింది. చాలండి. ఏమని చెప్పిందండి ఈమె? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాదు. ఇటువైపు నా వైపు ఒకసారి చూడండి. చిన్న ప్రశ్న. ఎవరైనా వచ్చి, ఓయ్ నువ్వు తాగుతున్నావు జాగ్రత్త, నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు వ్యభిచారం చేయడం నేను చూశాను, నువ్వు దొంగతనం చేయడం నేను చూశాను, ఇలా ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన పాపాలను ఎత్తు చూపిస్తే వారిని మరొకరికి మనం చెబుతామా? నేను దొంగతనం చేశాను కదా, నువ్వు దొంగతనం చేస్తాను చెప్పినోడు ఇతనే అని మనం ఎవరికైనా పరిచయం చేస్తావా? నువ్వు పాపం చేస్తూ నేను పాపం చేశాను కదా, ఆ పాపం చేస్తూ నువ్వు పాపంలో ఉన్నావని చెప్పిన వ్యక్తి ఇతనే అని మనం ఎవరైనా పరిచయం చేస్తావా? చెప్పాలి. మన లోపాలను ఎత్తి చూపించే వారిని మీద మనకేముంటది? కసి, కోపం. అన్ని ఎక్కడ తొక్కాలా, ఎప్పుడు వాడిని మాటకు మాట వేయాలి, ఎప్పుడు దొరుకుతాడా, నా లోపమే చెప్తాడా, ఆడు కూడా లోపం చేయడా? మొన్న ఒక చిన్న సందర్భంలో ఓ వ్యక్తి అంటున్నాడు, ఆయన ఇలా మాట్లాడుతున్నారు కదా, ఏదో ఒక రోజు ఆయనకు కుమార్తెలు ఉన్నారు కదా, ఆయనకు సమయం నేను చూస్తాను, నాకు సమయం వస్తుంది, నాకు ఓ టైం వస్తుంది. ఇది మనుషులుగా సర్వసాధారణంగా మనకు వచ్చే ఆలోచన. ఈమె ఏమంటుంది? ఊళ్ళోనికి వెళ్ళి ఏమంటుంది ఈమె? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూపిస్తాను రండి మీకు. నేను చేసిన పాపాలను బయట పెట్టిన వ్యక్తిని చూపిస్తాను రండి మీకు. నా పాపపు బ్రతుకును బట్టబయలు చేసిన వ్యక్తిని చూపిస్తాను రండి మీకు. ఆయన అందరిలోనే చెప్పలేదు, కనీసం శిష్యుల ముందు కూడా ఆయనతో మాట్లాడలేదు. శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళోనికి భోజనం కొనడానికి వెళ్ళారు. ఆ నూయ దగ్గర, ఆ బావి దగ్గర యేసు ప్రభు, ఆ సమరయ స్త్రీ తప్ప ఇంకెవరు లేరు. ఆయన ఒంటరిగా మాట్లాడితే ఆమె పాపాలు ఆమెను పశ్చాత్తాప పడేలా చేసి, నా పాపములు బయట పెట్టిన దేవుడినా,
ఈయన ప్రవక్త, ఈయన మెస్సయా అని గుర్తెరిగి ఆయన్ను పరిచయం చేయడానికి ఊరిలోనికి పరుగు పరుగున వెళ్ళి మాట్లాడుతుంది. నా పాపములు బయట పెట్టిన వారిని మీకు చూపిస్తాను, వచ్చి చూడండి, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా. చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే అండి, ఇక్కడ దేవుడు యేసు ప్రభువారు ఆమెతో చర్చించిన విషయం చాలా సున్నితమైనది, చాలా సెన్సిటివ్ పార్ట్, చాలా సెన్సిటివ్ విషయం, చాలా సున్నితమైనది. అలాంటి విషయాన్ని దేవుడు చెప్పగా ఆమె ఎలా ఆ విషయాన్ని 10 మందికి చెప్పి, నేను పాపినని నాకు రుజువు చూపించిన ఆయన ఉన్నారు, ఆయన దేవుడు, రండి అని చెప్పి కొంతమందిని ఎలా నడిపించింది దేవుని దగ్గరకు. ఎవరు ఒప్పుకోని విషయం ఇది, చాలా సున్నితమైన విషయం, ఎవరు ఓర్వలేని విషయం. నాలో లోపాన్ని నువ్వు చూపిస్తావా అని చెప్పడానికి. మనుషులు ఈ కోవలో కూడా ఉంటారని నాకు మొన్న అర్థమైంది. మనుషులు ఏం చేస్తారంటే, తాను చేసేది తప్పు, చేసిన తప్పును కప్పిపెట్టుకోవడానికి ఎన్ని తప్పులైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవునంటారా? చేసిందే తప్పు అని అతనికి తెలుసు, ఆ తప్పు అన్నది తప్పు కాదు అని చెప్పుకోవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తాయి. ఈ మాటలు వింటున్న వారులారా, కొంతమంది మనుషుల స్వభావాలు ఇలాగే ఉంటాయండి. చేసిన తప్పును కప్పిపెట్టుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో ఎక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ సందేశాలు ఇక్కడ సందేశాలు ఇక్కడ మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు ఏం చేస్తారు అంటే, వీళ్ళతో మాట్లాడిన ఫోన్లన్నీ రికార్డ్ చేస్తారు. ఈ మాట్లాడిన మాటలన్నీ ఇతను చేసింది తప్పు కాదు అని అనిపించుకోవడానికి ఆ రికార్డింగ్ లట్టుకెళ్ళి అక్కడ వినిపిస్తారు. అక్కడ మాట్లాడిన మాటలు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలి కదా, మరలా అక్కడ మాట్లాడిన మాటలన్నీ రికార్డింగ్ చేస్తారు, మరలా తీసుకొచ్చి ఎక్కడ పెడతారు. మనిషి స్వభావము ఇది, మనిషి స్వభావం ఇదండి. చేసిన తప్పును కప్పిపెట్టుకోవడానికి, ఇద్దరి మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి, మనస్పర్ధలు కలుగు చేయడానికి, నేను గొప్పవాణ్ణి అని రుజువు చేసుకుని సునకానందం పొందడానికి, చాలా పెద్ద మాట మాట్లాడేశాను, సునకానందం పొందడానికి మనుషులు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. మంచి ఆలోచన కావండి ఇది, మంచి ఆలోచన కాదండి, క్రైస్తవునికి ఉండవలసిన ఆలోచన కాదండి. ఏదైనా సందర్భం కోసం రికార్డ్ చేసుకోండి, మంచిది. వాటిని బట్టి ఎదుటి వారి మధ్య మనస్పర్ధలు పెట్టడానికి వినిపించిన అవసరం లేదు. అనవసరంగా నీ మీద నింద వేశారా, నింద భరించు, నీవు క్రైస్తవుడివి. నీ మీద లేనిపోని అబండాలు వేశారా, భరించు, నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవి. ఆ నిందను బట్టి దేవుడు నిన్ను మరింతగా హెచ్చిస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నీవు ఎదుటి మనిషిని పాడు చేయాలి అనుకుంటే నీవు పాడైపోతావు, జాగ్రత్త. ఎదుటి వారిని నీవు మస్తు పెట్టాలి, ఎదుటి వారి ఎడల నీవు మోసపూరితమైన ఆలోచనలు కలిగి ఉండాలంటే మనం తీసుకున్న గోతులో మనమే వెళ్ళిపోతాం, మనం తీసుకున్న పాపానికి మనమే బానిసలమైపోతాం. జాగ్రత్త అండి. అటువంటి పరిస్థితికి మనం రాకుండా ఉండాలి అంటే మన లోపాలను సరిచేసేటప్పుడు మనము సరిచేయబడాలి. మన పాపములు క్షమించిన దేవుణ్ణి మరికొంతమందికి పరిచయం చేయాలి. ఈ స్త్రీ చాలా సున్నితమైన విషయమైనా సరే ఆమె ఆలోచించింది, నా పాపాలు క్షమించిన దేవుడు అందరినీ క్షమించాలని ఆ ప్రభువుని అందరికీ పరిచయం చేయడానికి ముందుకు వెళ్ళింది. ఆ స్త్రీ పరిచయం చేసిన దేవుని దగ్గరకు కొంతమంది వచ్చి దేవుని యొక్క మాటలు వింటున్నారు. దేవుణ్ణి పరిచయం చేసింది కొంతమందికి. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మన దేవుడు ఎంత గొప్పగా రక్షించాడు మనల్ని రక్షించిన ప్రభువుని కొంతమందికైనా పరిచయం చేస్తున్నామా? మనల్ని రక్షించిన దేవుణ్ణి కొంతమందికైనా మనం పరిచయం చేయగలుగుతున్నామా? ఆలోచించండి. మన దేవుడు
పాపములు క్షమించేవాడు, పాపిని క్షమించి పాపాన్ని ద్వేషించేవాడు దేవుడు. పాపం అంటే దేవునికి ఇష్టం కాదు, పాపం అంటే దేవునికి అసహ్యము. పాపి అనగా ఆయనకు ప్రాణం. ఎందుకంటే ఆయన స్వరూపములో చేయబడ్డాము నీవు నేను. ఆయన స్వరూపములో చేయబడిన నీవు నేను ఆయన స్వరూపములోనికి మార్చబడాలి అంటే మనలో ఉన్న పాపము, మనలో ఉన్న మోసము, మనలో ఉన్నటువంటి ద్వేషభావాలు తొలగించి మనము శుద్ధీకరించబడినప్పుడు ఆయనకు దగ్గరగా జీవించిన వారం అవుతాము, ఆయనకి ఇష్టమైన వారిగా జీవించిన వారం అవుతాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం.